కేవలం శ్రీలంకలో శ్రీకాకుళంలో ఆ వేదిక వరకే పరిమితం. అది పెద్దగా పట్టించుకోనక్కర్లేదు, అది ఎవరు పెద్దగా పట్టించుకోరు. బేసిక్గా ఒకటి ఫస్ట్ దీనికంటే ముందు అసలు మనకి ఆంధ్రాలో కావాల్సింది లోకల్ తత్వం మన దగ్గర లేదు. ఎందుకంటే మన వాళ్ళందరూ దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ బతికేస్తూ ఉండటం వల్ల మనకి నాది అనే తత్వం మన దగ్గర లేదు. ఆ తత్వం ఉన్న తెలంగాణ వాళ్ళు మనల్ని తరిమేసి ఇప్పుడు మనం అక్కడ బ్రతికే అవకాశం మాత్రమే ఇచ్చారు. లోకల్ అనే ఫీలింగ్ అది తెచ్చుకున్నారు. మనకి లోకల్ కాదు, మన వాళ్ళు చంటిగాడ్ అయితే లోకల్, వీళ్ళందరూ నాన్ లోకలే. ఎందుకు అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో అనేక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు ఆఫీసులు హెడ్ క్వార్టర్లు అన్నీ నడుపుతున్న వాళ్ళు మనోళ్ళే. దేశ విదేశాల్లో కూడా నిజంగా కమిట్మెంట్ ఉంటే, నిజాయితీ ఉంటే, రాష్ట్రాన్ని 4 రూపాయలు వచ్చి రాష్ట్రం పేరు రావాలండి అందరు హెడ్ క్వార్టర్లో ఆంధ్రాలో పెడితే ఎవరో కాదు, ముందు ఫస్ట్ చేయాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి హెరిటేజీ, బాబు గారికి సంబంధించి ఉన్నటువంటి ఆ కార్యాలయాలు ఇక్కడికి ఎందుకు పెట్టుకోరు? జిఎస్టీ ఇక్కడ ఎందుకు కట్టరు? రిజిస్ట్రేషన్ ఇక్కడే చేయించుకుని ఇక్కడే పెట్టచ్చు కదా. నెంబర్ 2, ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాన్ లోకల్ అని చెప్తున్నారు కదా, భారతీయ సిమెంట్స్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఎందుకు పెట్టరు? సాక్షి హెడ్ క్వార్టర్ ఇక్కడ ఎందుకు పెట్టరు? రోజు ఆంధ్ర గురించి నాటకాలు ఆడేటటువంటి